ఆ రోజుల్లో నిర్మాతలు పరిస్థితి ఏంటి? ఎలా ఉండేవాళ్ళు? నిర్మాతని ఒక వృక్షంలాగా, ఒక చెట్టులాగా చూసేవాళ్ళు. స్టూడియోస్లో కూడా చెట్టు ఉండేది. ఆ చెట్ల కింద కుర్చీలు వేసుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ జర్నలిస్టులు అందరూ సాయంకాలం పూట అక్కడికి చేరేవాళ్ళు. జమున గారు కాల్ షీట్ తీసుకొని ఆయనదే సబ్జెక్ట్ వనజా గిరిజ అని. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల అది లేట్ అయింది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకి ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా పరిశ్రమలో కూడా కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు. జయకుమార్ గారు, ఈ సినిమా జర్నీలో ఎంతోమంది ప్రముఖులను చూసుంటారు. బట్ ఇక్కడ సినిమా సంబంధించి టెక్నీషియన్స్ అయినా, డైరెక్టర్లైనా, హీరోలైనా ఎవరైనా సరే మెయిన్ డిపెండెంట్ ప్రొడ్యూసర్, నిర్మాత. అవునవును. నిర్మాతలకు సంబంధించి ఆ రోజుల్లో నిర్మాతలు ఎలా ఉండేవాళ్ళు, నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలు కానీ, ఇప్పుడు చాలామంది నిర్మాతలు చాలా రకాలుగా మారుతున్నారు. ఇప్పుడు నిర్మాతలు అనే దానికన్నా క్యాషియర్స్ అని అంటున్నారు. ఓకే ఓకే, అది పెద్ద డిబేటబుల్ ఉంది దానికి మనకి. కానీ ఆ రోజుల్లో నిర్మాతలు పరిస్థితి ఏంటి, ఎలా ఉండేవాళ్ళు? ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు నిర్మాతలు చాలా బాగుండేవాళ్ళండి. తర్వాత నిర్మాతని ఒక వృక్షంలాగా, ఒక చెట్టులాగా చూసేవాళ్ళు. సో ఆ చెట్టు కింద చాలామంది బతికేవాళ్ళు. అసలు షూటింగ్స్ జరిగేటప్పుడు స్టూడియోస్లో కూడా చెట్లు ఉండేవి. ఆ చెట్ల కింద కుర్చీలు వేసుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా చక్కగా ఒక మంచి లైవ్లీ అట్మాస్ఫియర్ కూడా నడుస్తూ ఉండేది. సో నేను వాసిరాజ ప్రకాశం గారు నిర్మాతగా తీసినటువంటి పల్లిపడుచు అనే సినిమాకి, కాలం మారిందా అనే సినిమాకి, 2 సినిమాలకి పనిచేశాను. సో వాసిరాజ ప్రకాశం గారు జర్నలిస్ట్ అయినందువల్ల జర్నలిస్టులు అందరూ సాయంకాలం పూట అక్కడికి చేరేవాళ్ళు. సో పెద్ద పెద్ద ఇంటూరి వెంకటేశ్వర గారు అట్లాంటి వాళ్ళు. ఇంటూరి వెంకటేశ్వర అంటే ది మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అండి ఆయన. ఆయనే పానగల్ పార్క్లో నాగయ్య గారి విగ్రహం చేశాడు. చాలా పట్టుదలతో అందరి దగ్గరికి తిరిగి, హీరోల దగ్గరికి ఫండ్స్ రైజ్ చేసి, దాంతో నాగయ్య గారి విగ్రహం పానగల్ పార్క్లో పెట్టాలి. తెలుగు చలనచిత్ర సీమకి అద్భుతమైనటువంటి మొట్టమొదటి గొప్ప హీరో నాగయ్య గారు, గొప్ప మంచి నటుడు. తర్వాత చలనచిత్ర పరిశ్రమకి ఎంతో చేశాడు. వాణిమహల్ అనేటటువంటి గొప్ప థియేటర్ని నిర్మించాడు. దానిలో ప్రదర్శనకి, నాటక ప్రదర్శనకి ఉచితంగా ఇచ్చేవాడు. సో అటువంటి గొప్ప వ్యక్తి గురించి తెలియాలి రాబోయేటటువంటి జనరేషన్స్ కానీ ఒక విగ్రహం ప్రతిష్ఠింపజేశాడు. ఈ సాయంకాలం పూట జర్నలిస్ట్ అందరూ వచ్చేటప్పుడు గౌతమ్ గారు అని పొడుగ్గా ఉంటాడు జర్నలిస్టు, చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆయన. ఆయన జమున గారు కాల్ షీట్ తీసుకొని ఆయనదే సబ్జెక్ట్ వనజా గిరిజ అని ఒక సినిమా డైరెక్ట్ చేయాలని. సో జమున గారి దగ్గరికి వెళ్ళాడు, ఆ సబ్జెక్ట్ వినిపించాడు. వనజా గిరిజ అనేటటువంటి ఒక డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ లాగా ఆ సినిమా పట్టాలెక్కించారు ఒక నిర్మాతను పట్టుకుని. కారణాలు ఏమైతే కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల అది లేట్ అయింది ఆ సినిమా. సో ఆ విధంగా జమున గారు బిజీ అవటం, ఆవిడ కాల్ షీట్స్ దొరకపోవటం, ఆ విధంగా ఆ సినిమా ఒక 3 సంవత్సరాలు లాగింది. సో మొత్తానికి కష్టపడి మొత్తానికి సినిమా ఫినిష్ చేశారు, రిలీజ్ చేశారు. ఆ సినిమా ఆడల. సడన్గా సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకి ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకండి కారణం? ఎందుకంటే ఆ సినిమా కంప్లీట్ చేయడానికి ప్రొడక్షన్ టైం చాలా అయింది కదా. సో ఆయన తెచ్చినటువంటి అప్పులు, సినిమా ఆడితే అప్పులు తెచ్చేయచ్చు అనుకున్నాడు. సో ప్రొడక్షన్ టైం ఎక్కువైనందువల్ల వడ్డీలు పెరిగిపోయాయి. సో సినిమా ఫ్లాప్ అయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ప్లానింగ్ లేకపోవటం అనేది, తర్వాత సినిమా నిర్మాత అయినా సరే ఫిలిం మేకింగ్ మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా కొంతమంది మెడ్రాస్లో కూడా చాలా మంచి నిర్మాణ సంస్థలు ఉన్నాయి, మంచి నిర్మాతలు ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు
వెలుగు నీడలు, సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులు అలాగా జీవితంలో ఒక అవును. భాగం. ఉమ్. సో అలాగే సినిమా పరిశ్రమలో కూడా కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఓకే. చూస్తూ ఉంటాం. ఓకే.